ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాన్నని అడ్డు పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఆయన్ని తీసుకెళ్లి మా పెద్దనాన్న ముందు నిలబెడతాను. ఆయన తెలిస్తే చంపేస్తాడు. ఎలాగా? నువ్వు వాడుతున్న నీ కళ్ళ నాటకం, పెళ్లి కోసం మీ నాన్నతో ఆడిన చావు నాటకం, నా కిడ్నాప్ డ్రామా మొత్తం బయట పెడతా. చిన్ని తెలిసాక మా పెదనాన్న నిన్ను ఊరికే వదిలేస్తాడా? అక్కడికక్కడే నరికేసి అవతల పడేస్తాడు. చూడ్డానికి మా నాన్న ఊరికి పెద్ద మనిషే కావచ్చు, కానీ మా జోలికి ఎవరైనా వచ్చారంటే మాత్రం అస్సలు క్షమించడు. లేదు లేదు, అంత పని చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది. మా నాన్నని వదిలేయండి ప్లీజ్. మేము మీ నాన్నని వదిలిపెట్టాలంటే మీరు ఏం చెప్పినా చేస్తాను. ఈ పని మాత్రం చేయకండి ప్లీజ్. మీరు చెప్పినట్టే మా నాన్నని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను. నీ బండారం బయట పెట్టకుండా మీ నాన్నని అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను? మీకేం కావాలో చెప్పండి, నేను చేస్తాను. ప్లీజ్ ఆద్య, నాన్నను వదిలిపెట్టండి ప్లీజ్. సరే, ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. మా నాన్నను వదిలేస్తానంటే నేను ఏదైనా చేస్తాను. సరే, ఇదిగో, మీ నాన్నని వదిలిపెట్టాలంటే ఇప్పుడు మా బాబాయ్ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం మా నాన్న పేరు మీదకి రావాలి. నువ్వు కరెక్ట్ గానే విన్నావు. మా బాబాయ్ కోసం ఆ రోజు మీ ఇంటికొస్తే మా పిన్నికి మా బాబాయ్కి ఆస్తి రాసిస్తేనే వస్తామని చెప్పి లేనిపోని సలహాలిచ్చి మా చేత ఆస్తి రాయించేలా చేసింది నువ్వే కదా? ఇప్పుడు తిరిగి ఆ ఆస్తిని మా పెదనాన్న పేరు మీదకి రాయాలి. అదెలా కుదురుతుంది? ఆ రోజు మీరు మంచోళ్ళు కాబట్టి, మీ నాన్న మీ బాబాయ్ కలిసి ఉండాలని కోరుకున్నారు కాబట్టి దాని గురించి ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు. దాని గురించి ఆస్తి రాసిచ్చేశారు. ఇప్పుడు వాళ్ళని ఆస్తి వెనక్కివ్వమంటే బాబాయ్ ఎందుకు ఇస్తాడు? అదంతా నాకు తెలీదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆస్తి మళ్ళీ మా పెదనాన్న పేరు మీదకి రావాలి. ఇవిగో డాక్యుమెంట్స్ తీసుకో. ఆస్తంతా మా నాన్న పేరు మీదకి వచ్చేలా నోటరీ చెప్పించాం. వీటి మీద నువ్వు వెళ్ళి బాబాయ్ సంతకం పెట్టించుకోనరా. సాధ్యం కాదేమో. అసాధ్యం కూడా కాదేమో. నువ్వేం చేస్తావో చేసుకో. ఈ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇస్తేనే మేము మీ నాన్నను వదిలిస్తాం.